పరస్పర సహకారం, సౌహార్దానికి ప్రతీకగా రంజాన్ మాసం నిలుస్తుందని, ఈ పవిత్ర మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని వైఎస్ఆర్సీపీ నేత, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ హబీబియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ మాసం సాయం, దాతృత్వం, సహనం అనే విలువలను మనందరికీ గుర్తు చేస్తుందని అన్నారు. ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి సాధించడమే కాకుండా అవసరమైన వారికి సహాయం చేయాలనే భావనను కూడా ఈ మాసం కలిగిస్తుందని తెలిపారు. ముస్లిం సమాజానికి వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు అండగా నిలుస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ నగరంలోని అనేక మసీదుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాకినాడ నగరంలో 2 మసీదుల నిర్మాణానికి కృషి చేసి పూర్తి చేయించామని, ఆ ఘనత తనకు దక్కడం గర్వకారణమని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కాకినాడ ముస్లిం సోదరులు తనపై అపారమైన అభిమానం చూపిస్తున్నారని, వారి ప్రేమ అభిమానాలు తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శంకర విద్యాసాగర్, మాజీ వక్ఫ్ బోర్డు సభ్యులు అబ్దుల్ బషీరుద్దీన్, షేక్ హాసన్, ముస్లిం కమిటీ నాయకులు అజ్జు, అస్గర్, కంపర బాబీ, మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేసేటప్పుడు నిజంగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ముస్లింల అభివృద్ధి కోసం ఎంతగా పాటుపడే నాయకుడు మళ్ళీ మన ముందు ఈ విధిగా ఇఫ్తార్ విధిగా రావడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో తిరిగిన ప్రతి నాయకుడు గర్వంగా తలెత్తువాడు. ఎందుకంటే అభివృద్ధి చేశాం కాబట్టి అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. ఇంకా దేవుడు అల్లా కర్మ వల్ల మళ్ళీ అవకాశం వస్తుందని భావిస్తూ అవకాశం రావాలని అల్లాను కోరుకుంటున్నాను. మళ్ళీ మరింత అభివృద్ధి కాకినాడ ముస్లింలు సోదరులు సోదరులు చూస్తాడు 2020. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది తెలుసు, మా దాంట్లో చాలా మంది తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వెనకాల మన కార్యకర్త జాఫరు, కొంతమంది కార్యకర్తలు కూడా నాకు ఇంకా పెద్ద జాఫర్ ఉండేవాడు. వీళ్ళందరూ కూడా నాకు కూడా ఉండేవాడు. మున్సిపాలిటీ తిరిగినప్పుడు కూడా, మున్సిపాలిటీ వెళ్ళినప్పుడు ఎల్లప్పుడు కూడా ఒక పని చేయాలంటే మామూలు కాదు, గ్రాంట్ మన ఎమ్మెల్యే గారు అడగగానే శాంక్షన్ చేసేవారు. అది ఫాలో చేసి ఏది కావాలంటే చెప్పాలంటే మన కాకినాడలో మొత్తం 2 కొత్త మసీదులు నిర్మించడం, ఇంకా శారీకాలకి కూడా మంచి అభివృద్ధి పనులు చేయించడం, కవస్థానంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయించారు. అవన్నీ కూడా మనకి జ్ఞాపకం ఉన్నాయి. వారు ఎప్పుడూ మన మధ్యలో చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటూ, వారికి ఈ ఇష్టానికి వచ్చినందుకు వారికి మా అందరి తరఫున, మన కమిటీ తరఫున, మన ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా యూనిటీగా ఉంటూ బడ్జెట్ ఎక్కువైనా కూడా ఎప్పుడు కూడా మామూలు వ్యక్తం చేసుకునే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలా దయవల్ల ఈరోజు మనకి కాస్ట్ వచ్చింది. కమ్యూనిటీ హాల్ కింద షాదీ కార్యక్రమం పెట్టుకుంటే ఆ వచ్చిన డబ్బులతో మసీదు డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా
అదేవిధంగా అప్పుడు సెక్రటరీ రజాక్ గారు డాక్టరే. వీళ్ళందరూ మర్చిపోలేమ్మా. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ మా దగ్గర వచ్చి కన్స్ట్రక్షన్లో చాలా ఒత్తిడి చేసేవారు. ఆ రోజు ఒత్తిడి చేసినప్పుడు కూడా ఎంత పట్టుదల ఉన్నారని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందరూ పట్టుదలే వాళ్ళందరి కృషి ఈరోజు ఈ యొక్క షాపింగ్ అనేది బాగా డెవలప్ అయింది. తర్వాత ప్రజలందరూ వచ్చారు, మన సెక్రటరీలు అందరూ వచ్చి దారి బాగాలని చెప్తే ఆ పక్కన ఉన్నటువంటి అది వేరే 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 ఇచ్చే స్థలం, అది ఆ స్థలంలోనే మనం తయారేసి ఇక్కడ షాదీఖానాలో ఏదైనా ఫంక్షన్ జరిగితే మసీదు లోపలికి రావాలి. మసీదు లోపలికి వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని పక్కన సెపరేట్ రోడ్ కూడా మనం ఆ రోజు స్పీడ్గా వేసుకోవడం జరిగింది. ఆ పోల్స్ షిఫ్ట్ చేసి మనం వేసుకున్నాం. ఏదైనప్పుడు కూడా చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను రాజకీయ నాయకులు మీరందరూ దయాదాక్షంతో మాకు అధికారంలో వచ్చాం. అప్పుడు మేము చేయవలసిన బాధ్యత మాకు ఉంది, కానీ మీ పెద్దలు చాలా పట్టుదలతో చేయించుకున్నారు. కానీ ఈ సందర్భంగా మీ పెద్దలందరూ అభినందించాలి. మంచి ప్రాపర్టీలో డెవలప్ అయింది. అదేవిధంగా పైన కూడా మా పెద్దలు వచ్చి స్లాబ్ కావాలని అడిగారు. నేను ఎమ్మెల్యే సమయంలో 32 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్లో పిలిపించుకున్నాను. ఈ లోపల ఓటు కూడా జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులతో మీరు ఒత్తిడి చేసి పై స్లాబ్ చేయించి ఆల్రెడీ టెండర్ అయిపోయింది, కాంట్రాక్ట్ ఉన్నారు కాబట్టి పైన మీరు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులను ఒత్తిడి చేసి పైన స్లాబ్ వేసుకుంటే మంచి ప్రాపర్టీ డెవలప్ అవుతుంది. అప్పుడు అలాగే వల్ల మళ్ళా అధికారంలో వస్తే మసీదు ఎక్స్టెండ్ చేయాలి. మనం చేసుకుంటే కాకినాడలో అతిపెద్ద మసీదు, అతిపెద్ద కమ్యూనిటీ హాల్ అంటే శాంతిగా ఉన్నటువంటి మసీదు స్వామి మసీదు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ